రాగి జాలి రైస్ అండ్ ఇవన్నీ కూడా బయట 1 టౌన్ మార్కెట్లో హోల్సేల్ ఉంటుంది. ఎండియూ దగ్గర కొనరా? ఎండియూ దగ్గర ఏముంటుంది? ఇప్పుడు ఏం అమ్మట్లేదు. షుగర్ ఉండేది అది కూడా కేజీ అది కూడా ఆధార్ కార్డ్ తీసుకుని ఇస్తారు. ఎంత ఇప్పుడు పల్స్ ఎంత కొనుక్కొచ్చారు దాల్? దాల్ వచ్చి 160 రూపీస్. వాట్ ఈస్ ద టోటల్ రిక్వైర్మెంట్ పర్ మంత్? పర్ మంత్ 15 క్వింటాల్స్ అంటే 1500 కేజీస్. సో మీ దగ్గర ముందే ఎందుకు అడ్వాన్స్ స్టాక్? అంటే ఒకవేళ ఇన్వెస్ట్ తగ్గినా మనం ఎప్పుడు కూడా 11 క్వింటాల్స్ 14 అలా పెడితే అక్కడ మీ దగ్గర నుంచి సార్ 20 క్వింటాలు 22 క్వింటాలు చూసే ఉన్నారు సెక్షన్ ఆటోమేటిక్ మీకు కరెక్ట్గా వస్తుంది. మీరు ఎప్పుడు రిక్వైర్మెంట్ ఒకసారి ఇది వెయిట్ చెక్ చేయించండి, అండ్ శాంపుల్ కూడా తీయండి కరెక్ట్గా ఉందా లేదా మూలకున్న బస్తాలోంచి. తీసుకోండి. డైరెక్ట్ ఎమ్మెల్యేస్కి వెళ్తారు, నాట్ ఈవెన్ ఎఫ్సీ షాప్. ఎమ్మెల్యేస్కి వెళ్ళి తెచ్చుకున్నారు. మేము బయోమెట్రీ తీయాలమ్మా వెళ్ళడం కడుతున్నప్పుడు ఈ తెల్లవని పోతున్నాయా? వచ్చినప్పుడు వస్తాయి కదా మేడం, మళ్ళీ అందులోకి వచ్చేస్తున్నాను మేడం. అంటే ఇష్టపడుతున్నారా లేదా? ఇష్టపడుతుంది. దాని వల్ల కూడా డిఫరెన్స్ అనిపిస్తుందా? మెయిన్ ఉన్న ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్తో కూడా ఒకసారి ఇంటరాక్ట్ అయ్యి ఎట్లాంటి ఇంప్రూవ్మెంట్స్ మనం తీసుకొని రావచ్చు అనేది సజెస్ట్ చేయమని చెప్పున్నారు జాయింట్ కలెక్టర్స్కి. సో ఫర్ ద నెక్స్ట్ 5 days ఈ ఎక్సర్సైజ్ మేము చేస్తాము. దానిలో భాగంగానే ఈరోజు స్కూల్స్, హాస్టల్స్ అండ్ అంగన్వాడీ సెంటర్ విజిట్ చేయడం జరిగింది. వీళ్ళకి సైడ్ నుంచి పీడిఎస్ రైస్ ఇచ్చిన తర్వాత వీళ్ళు దాని స్టోరేజ్ ఎట్లా పెట్టుకుంటున్నారు, స్టోరేజ్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఎలాంటి పురుగులు పట్టడం లేదా డ్యామేజ్ అవ్వడం జరుగుతుందా, అండ్ అన్నిటికంటే ముఖ్యంగా పిల్లల రెస్పాన్స్ ఎలా ఉంది, ఆ రైస్ అనేది నచ్చుతుందా, తినగలుగుతున్నారా లేదా, ఇది చూడడం కోసం ఈరోజు వచ్చాము.